పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన పుస్తకాల ద్వారా, మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. ఈ సత్యం తెలుసుకున్న ఎంతోమంది అద్భుతమైన మాస్టర్స్ యొక్క పుస్తకాల ద్వారా, మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మనం గత 2 ఎపిసోడ్లుగా స్వామి రామ, హిమాలయన్ యోగి స్వామి రామ వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఎపిసోడ్ 3. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మినరల్స్ డిపార్ట్మెంట్ నుండి రిటైర్మెంట్ తీసుకొని 2 పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిర్మించి ఆధ్యాత్మిక శాస్త్రంతో పాటుగా ఎన్నో సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్లో వారి యొక్క సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 సార్. ఓకే, నమస్తే. ఎపిసోడ్ 3. సో ఈ ఎపిసోడ్ 3కి ముందు చాలా విషయాలు వారి గురించే చెప్పారు కదా సార్. సో ఇందులో రామావారు ఆకలి నుండి ఏం నేర్చుకున్నారు? అదే అంటే ప్రతి మనిషికి ఆకలి ఉంటుంది. ఆ ఆకలి అనేది దాని మీద ఎప్పుడైతే మనకు కంట్రోల్ అంటే నియంత్రణ ఉంటుందో అప్పుడే అతను మంచిగా ఉండాలి. లేకుంటే ఇప్పుడు అయితే ఈ యోగిగా అక్కడ నేర్చుకున్న స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ఏంటంటే అక్కడ గుహలో ఒకే పూట భోజనం పెట్టేవాడు. ఆ పూట భోజనం చేసిన తర్వాత అంటే మధ్యాహ్నం భోజనం చేస్తే మళ్ళీ తెల్లారి మధ్యాహ్నం వరకు ఏం భోజనం అనేది లేదు. అయితే ఒకరోజు ఆయన భోజనానికి కూర్చొని పూజ మంత్రాన్ని కూర్చొని ఇక తిందామనే లోపు గురువుగారు వస్తారు. వచ్చి, బాబు ఒక వృద్ధ సన్యాసి వస్తున్నాడు, ఆయనకి నీ భోజనం అర్పించు అంటాడు. నేను అస్సలు చేయను, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను మళ్ళీ ఇప్పుడు తింటే మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు నాకు భోజనం పెట్టరు మీరు, అందుకని నేను ససేమిరా ఇవ్వను అంటాడు. ముందు సరే మామూలుగా చెప్తారనమాట. చెప్పినా కూడా ఎంత వినకపోతే నేను ఒక గురువుగా ఆజ్ఞాపిస్తున్నాను, ఇది ఇచ్చేసే అంటాడు. నాకు ఇష్టం లేదు, అయినా కూడా మీరు ఆజ్ఞాపిస్తున్నారు కాబట్టి నేను వెళ్తాను అంటాడు. ఈలోపు ఒక పండ్లు ముదుసలి ఒక కర్ర పట్టుకొని వస్తాడు. ఒక చేతిలో సంచి, ఒక గొడుగు, అట్లా కంబలి ఉంటుంది అంతే. ఎంతో దూరం నుంచి వస్తుండే. మిగతా వాళ్ళు ఏంటంటే ఈయన 4 రోజుల నుంచి ఏమి తినకుండా వస్తున్నాడు అని చెప్తారు. సో ఆయన కూడా ఈయనకి ఇష్టం ఉండదు, నా అన్నం ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని ఏం చేస్తాడంటే, సరే అప్పుడు మళ్ళీ గురువుగారు అంటాడు, ముందు నువ్వు ఆయన కాళ్ళు కడిగి ఆయన ఆశీర్వాదం తీసుకో అంటాడు. సరే అని ఇప్పుడు కాళ్ళు కడిగి దండం పెడతాడు. దండం పెట్టిన తర్వాత ఆయన భోజనం మొత్తం ఆయనకు సమర్పిస్తే ఆయన భోజనం తిన్న తర్వాత మళ్ళీ పిలుస్తాడు. స్వామి రాముని పిలిచి, చూడు నీకు ఒక ఆశీస్సుని ఇస్తున్నాను, నీకు అన్నము నీ దగ్గరికి వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆకలి కాదు అని ఒక దీవెన ఇస్తాడు. సో అప్పటి నుంచి స్వామి రామ బతికున్నంత వరకు తనకు ఆకలి లేదు, కంప్లీట్ ఆకలి లేదు. కాబట్టి టేబుల్ మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఆహారం వచ్చినప్పుడు మాత్రమే అది తినగలుగుతాడు. కానీ ఆకలి మాత్రం అతని ఆకలి అనే కోరిక నుంచి విముక్తి అయిపోయాడు. సో అందుకని స్వామి రామ అంటాడు కదా, చూడండి అంటే మా గురువు గారు ఎలా చేశారు, ఆకలిని జయించడానికి. ఎందుకంటే ఆకలి ఇప్పుడు మనం ప్రతి ఒక్క మనిషి, కోటీశ్వరుడు కానీ పేదవాడు కానీ ఆకలిని జయించడం చాలా కష్టం సార్. ఆకలి అయిందంటే ఏదన్నా తీసుకోవాల్సి, ఏదన్నా కొంచెం లోపలికి వెళ్తే గానీ మళ్ళీ మామూలు మనిషి కాదు. అలాగే స్వామి రామ గారికి భయం ఉండేది. అంటే గురువు గారు అంటే అడవుల్లో తిప్పేవాళ్ళు, అది చేసేవాడు. అయినా కూడా ఒకసారి అరణ్య మార్గంలో పోతూ ఉంటే ఇది నేపాల్ పోతుంటారు. నేపాల్లో అయితే టనక్పూర్ అని ఒక 12 మైళ్ళ దూరం వచ్చిన తర్వాత సడన్గా అక్కడ ఆగేసి, ఇక్కడ చాలా రాత్రి 2 అయిపోయింది, పడుకుందాము, ఇక్కడ ఉందాము, కానీ పొద్దున వండుకోవాలి కదా, కొంత సామాన్లు కావాలి అంటారు. అంటే ఈయనబట్టి ఇంకొక గురువు గారు ఆయన శిష్యుడు కూడా ఉంటారు, మొత్తం 4 ఉంటారు అనమాట. అయితే అప్పుడు అంటాడు కదా, నువ్వు పొగలతో 12 కిలోమీటర్లు పోయి 12 మైళ్ళు పోయి మళ్ళీ అక్కడ సరుకులు తీసుకొని ఆ పలానా షాప్లో సరుకులు తీసుకొని మళ్ళీ వచ్చేసే అంటాడు. పక్కన ఇంకో గురువు అంటాడు, ఏంటి గురువు గారు, పిల్లగాడు నా దగ్గర నా శిష్యుడు, నేనైతే అట్టి పరిస్థితుల్లో పంపాను, రాత్రి అర్ధరాత్రి మళ్ళీ పులులు, పాములు, తేళ్ళు ఎన్నో ఉన్నాయి,
అంటే అప్పుడు అంటాడు, ఏంటి గురువు గారు మీరు ఏం చెప్తున్నారు, నేను మా వాడికి భయం నుంచి విముక్తి పొందడానికి మార్గం నేర్పిస్తున్నా, మీరు పిరికి పొందలాగా తయారు చేద్దాం మీ శిష్యుడిని, పో అని విన్నాడు. అలాగే అప్పుడు మళ్ళీ ఆ గురువుకే కొద్దిగా దయాదాలు చేంజ్ చేస్తాడు. ఇగో నా దగ్గర ఒక అగ్గిపెట్టి ఉంది, నా దగ్గర లాంతర్ ఉంది, దాంట్లో నూనె పోసి ఉంచాను, తర్వాత ఒక చేతికర్ర ఉంది, ఈ చేతికర్ర లాంతరు అగ్గిపెట్టే తీసుకొని సరుకులు తీసుకొని రా బాబు అని ఆయన ఇస్తాడు. ఈ గురుగారు అది కూడా చేయాలంటాడు అనమాట. ఇక అప్పుడు అది తీసుకొని ఇక పోతా ఉంటే పాములు, తేళ్ళు, పులులు అన్నీ వస్తూ ఉంటాయి, వాటి శబ్దాలు వినబడుతుంటాయి. 2 సైడ్ల ఖాళీ త్రోవ అనమాట, షార్ట్ కట్. దాంట్లో ఖాళీ త్రోవలో 2 చేతులు ఇతనే 6 అడుగులు ఉంటాడంటే 7-8 అడుగుల ఎత్తుతో గడ్డి ఉంటుంది అనమాట. ఆ గడ్డి మధ్యలో వచ్చి పోయి 12 కిలోమీటర్లు పోయి ఆ సామాన్లు తీసుకొని పొద్దున మళ్ళీ 7 వచ్చేస్తాడు. అంటే 5 గంటలలో 24 మైళ్ళు ప్రయాణం చేస్తాడు. సో దాంతో అప్పటి నుంచి అతనికి భయం అనేది మొత్తం పూర్తిగా తొలగిపోతుంది అనమాట. అలా గురువుగారు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండి కూడా స్వామి రామ గారిని చాలా బాగా చేస్తారు అనమాట. ఆకలిని భయాన్ని జయించేటట్టుగా ఇచ్చారు, ఆ శిక్షణ ఇచ్చారు. అంటే మన గురువు లేదని చెప్పిండ్రంటే అది అందులో అంతరార్థం ఉంటుంది. సరే, ఇక్కడ నాకు ఒక అనుభవం గుర్తొచ్చింది సార్ పత్రిజీతో. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ 2010-11 తర్వాత సార్, ధ్యానం చేస్తూ ఆ చెట్ల నుంచి కూడా ఎనర్జీ తీసుకొని గ్రీనిష్ అయ్యేటి కళ్ళు, బాడీ అంతా. ఫుడ్ తినాలనిపించకపోయేది, మానేశాను అంతా. ఏదో బాగా ఆకలి అయితే తినడు తప్ప చూద్దామని మొత్తం కంప్లీట్గా తినట్లే. ఏదో అలా అనిపించినప్పుడు లైట్గా తినడం, దాని మీద ధ్యాస లేదు. కానీ 2012లో పత్రిజీ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు. అప్పటికి దాదాపు అయిపోతుంది, 6-7 మంత్స్ నుంచి అలా జరుగుతుంది. ఎనర్జీ అయితే ఉంటుంది, మంచి శ్వాసతో, చెట్లతో, ప్రకృతి నుండి తీసుకోవడం ప్రాక్టీస్ చేసాం. ఎందుకో అలా జరిగింది, అలా మనమేం ప్లాన్ చేయలే. సో పిరమిడ్ ఓపెనింగ్ అయిన తర్వాత పత్రిచి ఇట్లా చూసి, రామ్ భోజనం భోజనం చేద్దాం అన్నారు. భోజనం చేద్దామంటే కూర్చుందాం అంటారు కదా, సార్ ప్లేట్ పట్టుకొని తిను అన్నారు. మనం ఎక్కడ తింటాం, మన అటు ఇటు తిరుగుతున్నా నేను, ఇట్రా అన్నారు. పోయి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన. ఆ ప్లేట్లో ఇలా అంటున్నారు, నాకు ఇలా అంటున్నారు. అంటే ఎంత అని తినిపించారు సార్. ఆ రోజు ఫుల్గా తిన్నాను నేను. ఇంకా అంటే ఆ రోజు నాకు ఏం అర్థం చేయించారంటే, ఏం మాట్లాడలేదు సార్, ఇది కూడా అవసరం, మొత్తానికి వదిలేయద్దు, ఏది ఎంత అవసరమో అంత చేయాలనైనా అని చెప్పకనే చెప్పారు. ఆ రోజు నుంచి మళ్ళీ ఎంత అవసరమో మితాహారం తీసుకోవడం అలా స్టార్ట్ అయింది సార్. అవును. ఇప్పుడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉద్యానవనాల్లో, అడవిలో, ఎస్పెషల్ అడవుల్లో, ఉద్యానవనాల్లో పొద్దున 5 నుంచి 7 వరకు ఆక్సిజన్ శాతం 26 ఉంటుంది. అది అంటే దాంతో ఏంటంటే శక్తి చాలా ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు ధ్యానం చేస్తూ చెట్ల మధ్యలో ఉన్నారు కదా, అక్కడ ఆక్సిజన్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీరు, స్వచ్ఛమైన నీరు తాగుతున్నారు. మనకి శక్తి ఏంటంటే 60% శక్తి గాలితోటి, 20% శక్తి నీటితో వస్తుంది. 20% మన ఫుడ్ తోటి వస్తుంది, 80% అది చాలా ఎక్కువ ఉండడం వల్ల మీకు ఆకలి అంత అనిపించదు. అయిపోయింది. నిజం సార్, అట్లనే జరిగింది సార్. వాటర్ క్వాంటిటీ మీరు అన్నట్టు, ఆ ఆక్సిజన్ మార్నింగే అసలు బాడీ ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి, ధ్యానంలోకి రాకముందు సార్, ఈ చెట్లకు వెళ్ళడాలు, పిక్నిక్ వెళ్ళడాలు నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే ధ్యాన సాధన చేసి ముఖ్యంగా పత్రిజని కలిసాము, అసలు బాడీ ఇంట్లో నిలబడట్లా, లాగుతుంది ప్రకృతి వైపు. అలా బెల్లంపల్లి టు మంచిర్యాల ఎప్పుడు వెళ్తూ ఉంటూ మధ్యలో ప్రకృతి కనబడింది, చెట్టు కనబడింది అంటే చాలు అక్కడ పార్క్ చేయడం, దాని కింద కూర్చోవడం, అలా అలవాటు అయిపోయి అలా జరిగింది సార్. సో 60% ఆక్సిజన్, 20% వాటర్, 80% ఫుడ్ అయిపోయింది అక్కడ. 20% ఓన్లీ టేస్ట్ కోసం తినాలి. ఓ మై గాడ్, ఇది అల్టిమేట్ పాయింట్ చెప్పారు సార్. సార్, ఈ జ్ఞాన సముపార్జనకి నిచ్చెనల గురించి ఏం చెప్తారు? జ్ఞాన సముపార్జన అంటే, ఇప్పుడు ఒక మనిషి, ఒక శిష్యుడు, లేకపోతే ఒక విద్యార్థి జ్ఞానాన్ని సంపాదించాలంటే ఆయనకి పట్టుదల, నమ్మకం అనేది ఉండాలి. పట్టుదల, నమ్మకం లేకపోతే మాత్రం అతను ఏమాత్రం జ్ఞానాన్ని సముపార్జించుకోవడం చాలా కష్టమవుతుంది.
అయితే దానికి ఆయన జీవితంలో ప్రత్యక్ష ఉదాహరణ ఒకటి చెప్తాడనమాట. ఒకసారి ఏమవుతుందంటే స్వామి రామ గారు గురువు గారు ఒక 20 మంది శిష్యులు కలిసి దక్షిణ భారతంలో తుంగభద్ర అంటే కర్ణాటక వెళ్తారనమాట. తుంగభద్ర నదికి వెళ్ళి ఆ నది ఒడ్డున తిరుగుతూ ఉంటారు, ఏదో చెప్తూ సడన్గా ఏమంటారంటే, గురువుగారు చూడండి, మీరు నా నిజమైన శిష్యులు ఎవరైతే ఈ నదిని దాటుతారో వాళ్ళని నేను నా నిజమైన శిష్యులుగా గుర్తిస్తాను అంటాడు. అనగానే అందరూ ఒకళ్ళు చూస్తాను, ఆ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. తర్వాత దాంట్లో పెద్ద పెద్ద మొసళ్ళు పైకి కిందికి తేలుతున్నాయి, పెద్ద పెద్ద దుంగలు చాలా దూరం నుంచి చాలా స్పీడ్గా వస్తున్నాయి. అంటే అవి ఈదితే కొట్టుకునేటట్టున్నాయి, మొసళ్ళు తినేటట్టున్నాయి. ఇవి చూసి అందరూ ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏమంటారంటే, గురువుగారు నాకైతే ఈత వచ్చు, కానీ నేను ఈత అనుకున్నాను, కానీ ఏమో మరి మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఏదో ఎదురు చూస్తే ఈత చెప్పొద్దని నాకు సందేశం వచ్చింది అంటాడు. ఇంకోటి అంటాడు నాకు ఈత రాదు సార్ అంటాడు. ఇంకోటి నాకు ఈత మంచిగా ఇంకోటి అంటాడు ఈ నది చాలా ప్రవాహం చాలా ఎక్కువ. ఇట్లా రకరకాల చేతులు ఒక్కరు కూడా దూకట్లే. అప్పుడు స్వామి రామ ఏం చేస్తాడు, ధన్నుమంది దూకేస్తాడు. ఎవరు ఊహించారనమాట. ధన్నుమంది దూకేసేసి ఈదుకుంటూ మొత్తం ఆ నదిని మొత్తం దాటి మళ్ళీ తిరిగి వచ్చి కలిస్తే అప్పుడు గురువుగారు అంటాడు, చూడు మీరు శిష్యులుగా నేను ఎప్పుడు గుర్తించలేదు, ఎందుకంటే కొడుకులాగా అనుకుంటారు అందరు, మానవపుత్రులాగా. ఇతని శిష్యులుగా గుర్తించారు ఎవరు, కానీ అయినా కూడా నేను ఒక మాట శిష్యుడు అని చెప్పగానే ఏమి చూడకుండా దూకాడు. కాబట్టి అతనికి తన మీద గురువు మీద ఎంత నమ్మకం ఉందో మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. అదే ఏమంటారంటే నమ్మకం అనేది సంకల్ప శక్తి ఈ పట్టుదలతోటి వస్తుందన్నమాట. ఎప్పుడైతే పట్టుదలతోటి మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని సంకల్ప శక్తితోటి ధ్యానంతో చేయగలుగుతామో అది కంపల్సరిగా నిజమై తీరుతుంది. నమ్మకము పట్టుదలని జ్ఞాన సముపార్జనకు అదే భంగపాటు ఏదైనా ఎవరైనా ఏమన్నా భంగపాటు జరిగిన అప్పుడు ఏమైతే మనిషి కుంచిపోతాడు. కానీ అలా కాకుండా పట్టుదలతోటి మళ్ళీ ప్రయత్నించింది అనుకోండి, అప్పుడు కంపల్సరీగా సాధ్యం. అందుకని మన స్వామి వివేకానంద గారు ఏమంటారు, మీరు ఏదైనా ఒక విషయాన్ని ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మళ్ళొక్కసారి ప్రయత్నం చేయండి, విజయం మీదే ఉంటుంది. సో అలా అన్నమాట. సో పట్టుదల నమ్మకం అనేది నిచ్చెనలు ఎలాగో ప్రూవ్ చేశాడు. అదే నిచ్చెన ఒక శిష్యుడుగా అంటే ఈ 2 మెట్ల మీదనే అతను ఒక జ్ఞాన సముపార్జనను జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కృతకృత్యం అవుతాడనమాట. ఈ 2 మెట్లు ఎక్కాల్సిందే. గురువు పట్ల అంత నమ్మకం ఉంది అంటే ఆల్రెడీ తన మీద తనకు నమ్మకం ఉంది. సో పట్టుదల ఉండాలి, చెప్పింది కంప్లీట్ చేయాలి. ఎస్ సార్, మనం పిఎస్ఎస్ఎంలో అదే కదా పత్రి సార్ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ అద్భుతంగా చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ చేయాలనుకుంటే మనం మహాభారతంలో చూస్తే కూడా అర్జునుడికి పట్టుదల నమ్మకం ఈ రెండిటితోటి అతను ప్రపంచంలో విజయుడుగా నిలిచాడు. అంటే ప్రపంచంలో ఎవరు కూడా అతన్ని ఆర్చరీలు అంటే విలువిద్యలో ఓడించడానికి సాహసం కూడా పడలేదు. అవును, ఒక కర్ణుడు తప్ప ఎవరు సాహసపడలేదు. కర్ణుడు కూడా తనలో పవర్ ఉందని కాదు, ఏదో పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో పోటీ పడ్డాడు అంతే. ఒకటి ఇక్కడ పట్టుదల పగ 2 పడే అంతే కదా సార్. పట్టుదలతో ఈయనున్నాడు, ఆయనేమో పగతో నేను ఏమైనా చేయాలి వాడిని అని. అంటే ఇక్కడ సార్ తను ఉపయోగించే అస్త్రము పైన పట్టుదల అండ్ ఇక్కడ ఉన్న కృష్ణుడి పట్ల నమ్మకం ఉంది అంతే కదా. మన ఇప్పుడు మీకు నారాయణ సేనాని కావాలా నేను కావాలా అంటే మీరే కావాలి, సేనాని మాకెందుకు, సేనాని మాకెందుకు, 100 మంది మాకెందుకు, ఇప్పుడు దేవుడే మాకు కావాలి. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే కృష్ణుడు ఏం చెప్తాడంటే నేను యుద్ధం చేయను అంటాడు. అది అందుకనే దుర్యోధనుడు అనుకుంటాడు కదా యుద్ధం చేయడం నాకెందుకు, అసలు 1000 మంది సైన్యాన్ని ఇస్తానంటాడు కాబట్టి వాళ్ళని తీసుకొని పోతా అంటాడు. సేమ్ ఇప్పుడు ఇద్దరికి చెప్పింది ఒకటే కదా, చెప్పింది ఒకటే, తను రిసీవ్ చేసుకున్నది చూడండి. ఎవరు 100 మంది ఉంటే నాకెందుకు, ఆయన ఒక్కడిని నిలబడితే చాలు. అదే నమ్మకం. వా, సో ఏ ఎదుగుదలకైనా నమ్మకం పట్టుదల అవసరం, చాలా అవసరం. ఆధ్యాత్మిక ఉన్నతికైనా ప్రాపంచిక ఎదుగుదలకైనా రెండింటికి అవసరం. ఇప్పుడు ప్రాపంచిక ఎదుగుదలలో చూస్తున్నాం, కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే గురువు పట్ల మనం పత్రిజీ చెప్పినట్టు మన శ్వాస గురువు పట్ల నమ్మకం, మనం చేస్తున్న క్రమం తప్పకుండా చేస్తూ పట్టుదలతో ఉండాలి. ఈ రెండిటితో ఉంటే అద్భుతంగా ఎదుగుతాం మనం. వండర్ఫుల్ సార్.
మరి స్వామి రామవారు గురువుకి ఇచ్చిన గురుదక్షిణ ఏంటి సార్? స్వామి రామ గారు యాక్చువల్గా ఏంటంటే ఈ గురువు గారు బెంగాలీ బాబా గారు చాలా ఫేమస్ గురువు కాబట్టి చాలామంది శిష్యులు అక్కడ నుంచే కాకుండా అంటే ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా బెంగాల్ నుంచే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి వచ్చేవాడు. వచ్చి అక్కడ 5-6 సంవత్సరాలు ఉండి వాళ్ళు మొత్తం నేర్చుకొని వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు, ధనవంతులు గొప్పవాళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు, డబ్బు ఇవ్వడం, తర్వాత పండ్లు ఇవ్వడం, తర్వాత కొబ్బరికాయలు, తర్వాత పూలు, ఇట్లాంటి రకరకాల సామాగ్రి గురుదక్షిణగా సమర్పించుకుని ఎప్పుడైతే విద్య పూర్తి అవుతుంది అంటే జనరల్గా ఏంటి 7-8 సంవత్సరాల వయసు నుంచి 15-16 సంవత్సరాల వయసులో అప్పుడు దీక్షతోటి ఇచ్చి అప్పుడు నీకు విద్య సమర్పణ ఏమిది, ఆ తర్వాత నువ్వు దేశ సేవ లేకుంటే ఆత్మాధిక సేవ లేకుంటే యోగా ఇవన్నీ చేయాలని చెప్తారనమాట. అయితే అలా ఈయన 15వ సంవత్సరం వయసులో ఈయన విద్య సెకండ్ చరణంలోకి వచ్చేసారని ఆయనకు దీక్ష తీసుకుని నీకు ఇప్పుడు దీక్ష ఇస్తున్నామని చెప్తారు. అయితే అప్పుడు ఆయన ప్రయత్నం చేస్తే అతను యాక్చువల్గా అనాథ, ఎందుకంటే తల్లి తర్వాత ఆయన పంపించిన తర్వాత తన దగ్గర ఏమి డబ్బులు అయితే ఏమి లేవు, ఇంకా వేరే వస్తువులు కూడా ఏమి లేవు. అందుకని గురువుగారిని అడుగుతాడు, గురువుగారు నాకేమి లేవు నా దగ్గర, నేను ఎలాంటి గురుదక్షిణ ఇవ్వాలి అంటే అప్పుడు గురువుగారు ఏమంటారంటే, స్వామి రామ నీవు ఎండు పుల్లల కట్ట ఒకటి ఎండు పుల్లలతోటి ఒక కట్ట తయారు చేసి ఆ కట్ట నాకు ఇవ్వు అంటాడు. అంటే నీకు చాలా ఆశ్చర్యం అవుతుంది, ఎందుకబ్బా ఇలా గురువుగారు నన్ను అడిగారు అని దాన్ని పరిశోధనాత్మకతో ఆలోచిస్తే అప్పుడు అతనికి అర్థమవుతుంది ఏంటంటే ఒక శిష్యుడు నేనిప్పుడు నా గతాన్ని మర్చిపోయి నా గత తాలూకు అనుభవాల్ని అంటే మండించి నన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చాలి అని ఆజ్ఞాపించడమే ఎండు పుల్లల అర్థం అనమాట. సో ఎండు పుల్లల్లో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన నిండు హృదయంతో, ఆత్మతో, మనస్సుతో అన్ని వాచా కర్మ నా దగ్గర ఉన్న గతం అంతా తొలగిపోయి వర్తమానంలోకి రావాలి అనుకుంటూ ఆ కట్టె పుల్లలు ఏరి కట్టగట్టి గురువుగారికి సమర్పిస్తాడు. అప్పుడు గురువుగారు అంటాడు, నువ్వు రేపొద్దున ఏం జరుగుతుందో చూడు అని. తెల్లారిన తర్వాత అతను గురువుగారు అతను దీక్ష ఇచ్చిన తర్వాత అప్పుడే స్వామి రామగా పేరు మార్చి అప్పుడు ఏమంటారంటే, నేను ఈ ఎండు కట్టలను మొత్తం ఒక్కొక్క కట్టను భావిస్తూ నీ గత జన్మల తాలూకు ఈ జన్మలో ఉన్న గతం గురించి మొత్తాన్ని నేను భస్వం చేస్తాను. ఇక ఇప్పటి నుంచి నువ్వు వర్తమానంలో నివసిస్తూ భవిష్యత్ కార్యక్రమాలు చేయి, నీ గతాన్ని మాత్రం ఎప్పుడూ కూడా వాటిని తోడొద్దు, అంటే దాన్ని గురించి ఆలోచించొద్దు, ఇదే నేను నీకు ఇచ్చే దీవెన అని ఆయనకు దీవిస్తాడన్నమాట. శాపం అంటారు, దీవెనేనా? శాపం కాదు, శాపం వేరే ఇస్తారు. ఉందా దీవెన, ఈ దీవెన ఇచ్చిన వల్ల కాదు సార్. అంటే ఏంటి, ఆ ఎండు కట్టె పుల్లలు అనేది గతానికి చిహ్నంగా చేసుకొని ఇక నుంచి గతం లేదు అంటే కాల్చేసేసి గతం లేదు. గురువు గారే మీ గతాన్ని పూర్తిగా భస్మం చేస్తారు, గత కర్మలన్నిటి కూడా భస్మం చేసేస్తారు. గతమే కాదు, గత కర్మలన్నీ, ఈ జన్మలోని కర్మలు గత జన్మలో ఉన్న కర్మలన్నిటిని. అంటే ఎందుకు చేశాడు, తను లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలని. సరే, ఇక్కడ అందరికి మనం చెప్పాలి అంటే గురువులు కర్మలు తీసేస్తారా అని మళ్ళా భ్రమ లేదు. అతను లోక కళ్యాణానికి పని చేస్తారు కాబట్టి తన ఉత్తర వారసుడిగా ఉంటాడు కాబట్టే కదా. ప్లస్ తను ముందుకెళ్ళడానికి తన అడ్డంకి కావద్దు అంతే కదా సార్. ఇప్పుడు ఏ గురువు అయినా తను లోక కళ్యాణానికి వినియోగపడుతున్నాడు కాబట్టి తన గతం అడ్డుపడుతుంది కాబట్టి, ఇంకోటి తన జన్మ ప్రణాళిక అది కాబట్టి అది కావును. ఇప్పుడు ఏ గురువు అయినా సింపుల్గా మనం అన్ని చేసేస్తామంటే కుదరదు. లేదు, ఎందుకంటే అతను పుట్టక తల్లే ఈ స్వామి రామ తల్లిదండ్రులు చెప్తారు కదా, ఇతను కారణ జన్ముడు, తర్వాత ఇతను నాకు ఇచ్చేసేయాలి. ఆయన ప్రణాళిక ప్రకారమే వచ్చాడు కాబట్టి, ఈ పని కోసమే వచ్చాడు కాబట్టి గురువు తన గత కర్మల్ని భస్మం చేశారు. ఇక్కడ ఏ గురువు ఎవరిని చేయరు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఏం సార్? అవును. సో గతాన్ని భస్మం చేస్తే ప్రస్తుతంలో ఉండి భవిష్యత్తు ప్రణాళికలు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి, గురువు యొక్క ఆశీర్వాదం. అయితే ఇప్పుడు గురువు గారి శాపం కూడా శాపం ఉందన్నారు కదా. అయితే చిన్నప్పటి నుంచి స్వామి రామ కొద్దిగా అహంకారం కొద్దిగా ఉండేదన్నమాట.
నేనే గొప్ప, నేనే చేయగలుగుతా, నేను అది చేయగలుగుతా, ఇది చేయగలుగుతా. తర్వాత ఇంకొకటి ఏంటంటే గురువు గారు మానసపుత్రులుగా ఉండడం వల్ల ఇన్ని క్లాస్ మానిటర్ లీడర్ లాగా ఉండేవాడు. అందరు మిగతా శిష్యులు అందరినీ కంట్రోల్ చేస్తుండేవాడు అనమాట. అలా కంట్రోల్ చేస్తూ వాళ్ళందరినీ బలవంతంగా లేకుంటే వాళ్ళ ఇష్టంగా తీసుకుపోయి అడవులలో తిప్పడం, అక్కడ ఆకతాయి పక్కన చిన్న చిన్న పల్లెటూళ్ళు ఆకతాయి పనులు చేయడం, ఎవరింట్లో పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి అర్ధరాత్రి పోయి మొత్తం వాళ్ళు వండుకున్న ఆహార పదార్థాలను తినేసి చొప్పుచాపుగా వెళ్ళిపోవడం. ఇలా చేస్తే వాళ్ళు ఏం ప్రచారం అయ్యేదంటే ఎవరు పిశాచాలు దేవతలు వచ్చి తినిపోతున్నాయని అట్లా ప్రచారం అయ్యేది. ఒకసారి ఏమవుతుందంటే ఒక యాపిల్ తోటలో నితిన్ బాబా అని ఒక చిన్ననాటి ఫ్రెండ్ ఉంటాడు. నితిన్ అంటే పర్వతంలో ఉన్న బాలుడు అన్నట్టు. వీళ్ళిద్దరు కలిసిపోయి ఒక యాపిల్ తోటలో పోయి చలి పెడుతుందని అన్ని కర్రలు జమ చేసుకొని మంట పెడతా ఉంటారు. మంట పెడతా ఉంటే ఆ తోట యజమానికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏదో యాపిల్ పళ్ళని కోసుకోవడానికి దొంగలు వచ్చిందనేసి వాడు రాకుండా ఏం చేస్తాడు, వాళ్ళు ఒక 5 మనుషులు కర్రలు పెట్టి పంపిస్తాడు వాళ్ళు కొట్టమని. వాళ్ళందరూ వచ్చి వీళ్ళు కొట్టడానికి పోయి చూసే వరకు యోగిలా కనబడి, అరే మీరు యోగులు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరు వెళ్ళిపోవాలి అని నమ్రతతో చెప్తారు. వీళ్ళని ఎల్లగొడతారు అనమాట కొట్టకుండానే. అయితే ఈ విషయం ఇమీడియట్గా గురువుగారికి తెలిసిపోతుంది. అది కొన్ని రోజుల తర్వాత వీళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు, గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు గురువుగారు చాలా బాధపడి చెప్తాడు, ఏంటి నువ్వు ఆల్రెడీ పెద్ద పెరుగుతున్నావు, ఈ ఆకతాయి పనులు ఒకరి భూమిలో నువ్వు పోవడానికి నీకు అర్హత ఏముంది, నీ దగ్గర ఏమి ఆజ్ఞ అంటే. అప్పుడు ఈయన ఏమంటాడంటే, గురువుగారు ఈ ప్రపంచము సృష్టి మొత్తము దేవుని ఆధీనంలో ఉన్నది, నేను దేవుని కార్యం చేస్తున్నప్పుడు నేను వాటిని వాడుకోవడానికి నాకు హక్కు ఉంది అంటాడు. అది కాదు, అది తప్పు, నువ్వు దేవుని పేరు చెప్పి నువ్వు తప్పు పనులు చేయడం మంచిది కాదు, అందుకని నేను ఒక శాపం ఇస్తున్నాను నీకు. ఏం శాపం అంటే, ఎప్పుడైతే నీవు స్వార్థంతో అహంకారంతో ఏ పనినైనా చేయాలనుకుంటే ఆ పని స్వసేమిరా కాదు, ఇదే నా శాపం అంటాడు. అహంకారంతో ఏ పని చేసినా అడ్డుపడుతుందనే, అంతేనా సార్? అవును. ఓ అంటే నేనే చేస్తున్నా అన్న భావంతో చేస్తే ఏ పని చేస్తే ఆ పని కాదు, అదే దైవ కార్యము అని గురు కార్యం అని చేస్తే అదే అవుతుంది. నేను చేస్తున్నా అదే నిస్వార్థంగా ఉండాలి, నేనే చేస్తున్న అహంకారం ఉండొద్దు. నిస్వార్థము అహంకారం అంటే స్వార్థము అహంకారం ఉన్నప్పుడు ఏ పని జరగదు. నిస్వార్థంగా ఉండి నిరహంకారిగా ఉన్నప్పుడు మాత్రమే నీ పనులు జరుగుతాయి. అది ఆ తర్వాత జీవితంలో మొత్తం కూడా ఈ శాపాన్ని గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా నిస్వార్థంగా అహంకార రహితంగా ఉండి అందరికి తన కార్యక్రమాలన్నీ చేపిస్తారు. కాబట్టి మనం ఇన్ని విషయాలు చెప్తాము. సో ఈ విధంగా గురు దక్షిణ ఇవ్వడం, గురువు ద్వారా శాపాన్ని కూడా పొందాడు, ఆశీర్వాదంతో పాటు శాపాన్ని కూడా. సో ఇప్పుడు ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేనే ఈ పని చేస్తున్నా అనే అహంకారంతో, రైట్ సార్, ఇంకేమన్నారు, స్వార్థముతో ఇది చేస్తే నాకేం లాభం, నన్ను గుర్తించాలి, గుర్తింపు కోసం అనే స్వార్థము అహంకారముతో ఏ పని చేసినా అది ఎప్పటికీ జరగదు. జరిగినా మన ఎదుగుదలకు ఉపయోగపడదు. ఇది మనకు మెసేజ్ అది. ఎప్పుడు నిస్వార్థంగా ఉండడం మన ద్వారా జరిపించబడుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్? అవును, కూర్చున్నాం అంతే. ఈ టాపిక్ చెప్దాము అన్న ఐడియా ఇచ్చింది వాళ్ళే, మాట్లాడిస్తున్నది వాళ్ళు అంతే అంతే కదా. ఇప్పుడు స్వామి రామ గురించి మాట్లాడుతున్నాం అంటే వారి ఎనర్జీ ఫీల్ అవ్వకుండా, వారి ఎనర్జీ లేకుండా మనం మాట్లాడాలి. ఇది మనకు ఐడియా ఉండాలి. సూపర్ సార్, డన్. ఈ మాయ గురించి ఏం చెప్తారు సార్? అదే ఇప్పుడు మనం చేసేది, ఇప్పుడు మనకు అనుకున్నదే మాయ అనమాట. మనం ఇక్కడ టీవీలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, అయితే మేమే మాట్లాడుతున్నాము అనుకుంటే అది మాయ. ఎందుకంటే జగత్తంతా మాయ, ఓన్లీ సత్యం అన్నది మాత్రమే జ్ఞానం, జ్ఞానం అన్నదే ధ్యానం. అయితే ఇక్కడ మాయా అని ఈయనకి ఒక మెదడులో చాలా రోజుల నుంచి దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఒకరోజు ఏం చేస్తాడంటే, సాయంత్రం వేళలో పోయి, గురుగారు నాకు కంపల్సరీ నువ్వు మాయ గురించి చెప్పాలి, అసలు మాయ అంటారు, ఇది అంటారు, అది అంటారు, నాకు అర్థం కాలేదు అని అంటాడు. సర్లే నేను రేపు నీకు చెప్తాలే, పడుకోపో అంటాడు. పడుకున్న తర్వాత తెల్లారి పొద్దున్న లేవగానే వాళ్ళకు దినచర్య ప్రకారం గంగానది దగ్గర పోయి స్నానం చేయాలి, వాకింగ్ మొత్తం ఆ చెట్ల మధ్య నుంచి వస్తూ ఉండాలి. పోతారు, స్నానం చేస్తారు, ఇద్దరు వస్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. కనపడంగా నేనేం చేస్తానంటే
డైరెక్ట్గా పరిగెత్తిపోయి ఆ చెట్టుని గట్టిగా పట్టుకుంటాడు, కౌలించుకుంటాడు. స్వామి రామ గురువుగారు గురువు గారు. ఓకే. పట్టుకొని, రామ ఏంటి నన్ను ఈ చెట్టు నన్ను పట్టేసి బంధించేసింది, నన్ను విడిపించు అంటాడు. అంటే స్వామి రామ చాలా బలవంతుడు. పోయి కాళ్ళు పెట్టి గుంజుతూ ఉంటాడు, చేతులు పెట్టి గుంజుతూ ఉంటాడు. కాళ్ళు రావట్లేదు, చేతులు రావట్లేదు. ఎంత చేస్తున్నా చాలాసేపు ప్రయత్నం చేసి అలసిపోతాడు. అలసిపోయిన తర్వాత అప్పుడు మెదడుని ఆలోచిస్తాడు. మెదడుతో ఆలోచిస్తే అసలు గురువుగారే దీన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన నేను ఎంత కష్టపడినా వదిలిపెట్టట్లేదు. కానీ అప్పుడు అంటాడు, గురువుగారు ఇది మీరు నన్ను ఈ చెట్టు పట్టుకుంది అని నన్ను చెప్పారు, కానీ చెట్టు ఎట్లా నన్ను పట్టుకుంటుందా, మీరే దాన్ని పట్టుకొని ఉండి నేను ఎంత కష్టపడినా కూడా మీరు దాన్ని వదిలిపెడతలేదు అంటే అదే మాయ అంటాడు. ప్రతి విషయాన్ని, ప్రపంచంలో జరిగిన విషయాన్ని దాన్ని అతుక్కొని ఉండడం, దాని బంధనాలతోటి ఉండడం, అది మాయ. మనమే బంధంలో ఉండి అదేదో బంధిస్తున్నా అనుకోవడమే మాయ. కాబట్టి నువ్వు ఇది ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా నేనే చేస్తున్నా, నాతో అవుతున్నాయి, తర్వాత అది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఎప్పుడైతే అనుకుంటావో అది మాయ. ఎప్పుడైతే ఆ మాయ భ్రమ రెండు ఉంటాయి. మాయా భ్రమ ఏంటంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఇలా జరుగుతుంది ఏమో అనుకున్నప్పుడు అలాగే జరిగినట్టు అనిపిస్తుంది, అది మాయ. ఎలా అంటే ఎడారిలో పోతున్నప్పుడు మనకి ఎక్కడో దూరంగా ఎండమావి కనబడుతుంది, అక్కడ నీళ్లున్నాయి అనుకుంటాం, మనసులో అనిపిస్తుంది, అది నీళ్లున్నట్టే అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అయితే నీళ్లు లేవు. అలాగే జగత్తులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ సత్యం అనుకుంటాం, కానీ అసలు యాక్చువల్గా ఏంటి, ఒక్క భగవంతుడు తప్ప సత్యం అనేది ఏమీ లేదు. అది భగవంతుడు ఎలా ఉన్న, భగవంతుడు అనేది సత్యాన్ని గుర్తించినప్పుడు కలిగే అనుభూతే భగవంతుడు. సో అది తర్వాత భ్రాంతి ఏంటంటే ఏదో ఒక జరిగింది, నేను ఇలా చేస్తే ఇలా జరుగుతుంది ఒక భ్రాంతితోటి మనిషి జీవిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క మనిషి కూడా ఒక భ్రాంతి, భయము, తర్వాత ఈ మాయ, వీటితోటే జీవిస్తూ ఉంటాడు. అంటే పుట్టిన కాడ నుంచి మరణించే వరకు ఈ మాయ అనేది అతన్ని ఆవరిస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు మాయ విముక్తుడి కావాలి అంటే దాస్యం, ఎప్పుడంటే బంధనానికి దాస్యంగా ఉంటాడు, అంటే దాసిగా ఉన్నంతకాలం నువ్వు ఎప్పుడు కూడా ఈ మాయ నుంచి బయటపడలేవు. తర్వాత ఎప్పుడైతే నువ్వు ప్రేమతత్వంతో నువ్వు ఉండగలుగుతావు అప్పుడు ఈ బంధనాన్ని విడిపించగలుగుతావు. కానీ అందరూ ఏమనుకుంటారు, బంధనము ప్రేమ ఒకటే అనుకుంటారు. నాకు భార్యతో ప్రేమ ఉందంటాడు, ప్రేమ లేదు, బంధనంతో ఉన్నాడు. నా భర్త, నాకు ఉద్యోగంతో ప్రేమ అంటాడు, కాదు, బంధంతో ఉన్నాడు. ఆ ఉద్యోగం చేయవాలని ఇట్లా ఒక భ్రాంతి ఉన్న, నా జీవితం అంతా గడుస్తుందని ఒక భ్రాంతితోటి, బంధనంతో ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు బంధనాన్ని విడిపిస్తావో స్వచ్ఛమైన ప్రేమ వస్తుంది అనమాట. ఎప్పుడు బంధము లేకుండా ఉండే భావనే ప్రేమ ఉన్నప్పుడు బంధం ఉంటే ప్రేమ ఉండదు. బంధాన్ని ప్రేమ అనుకుంటారు. ఇప్పుడు మనం ఏమంటారు, ఇప్పుడు భార్యాభర్తలు ప్రేమించుకుంటారంటే కాదు, వాళ్ళు ఒక బంధనంతో ఉండి అదే ప్రేమ అనుకుంటారు. ఎప్పుడైతే భార్యాభర్తలతో ఈ బంధనాన్ని విడిపోతే భార్యాభర్తలుగా జీవిస్తారు, కానీ వాళ్ళు స్వేచ్ఛగా ప్రేమతో జీవిస్తారు. బంధం అనేది లేకపోతే, బంధం లేకపోతే ఏదో కట్ అయిపోయి విడిపోయి కాదు కదా, అది ఉంటారు కానీ ఉండరు. ఆత్మాధికంగా కలిగే భావన అన్నమాట అది. అంటే శరీరంతో ఉండేది కాదు, నేను ఆత్మ తన ఆత్మ అని అనుకోవడం బంధం. అది బంధనం లేకుండా అది అదే ప్రేమ. సెల్ఫ్ టు సెల్ఫ్. ఓ వండర్ఫుల్ సార్. సెల్ఫ్ టు సెల్ఫ్ అండ్ దైవత్వంతో ప్రేమ, ఇది కూడా ఉండాలి. విశ్వ ప్రేమ, దైవ ప్రేమ. మనుషుల పట్ల కాదు, మనుషుల పట్ల ఉంటుంది. ఎలాగో, ఎందుకంటే మనిషి ఏమనుకుంటాడు, నేను తన యొక్క బంధ విముక్తుడు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అతను ఆత్మాధిక ఎదుగుదల అవుతుందో తను ఒక ఆత్మని తెలుసుకుంటాడు. తను ఒక ఆత్మని తెలుసుకున్నప్పుడు ఇతరులు కూడా ఆత్మనే అని తెలుసుకున్నప్పుడు వాళ్ళందరి మీద, అంటే చిన్న ప్రాణి కాడ నుంచి ఒక సిద్ధపురుషుడు అందరి మీద కూడా ప్రేమ పుడుతుంది, ప్రేమతత్వం వస్తుంది. సార్ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మీ అండర్స్టాండింగ్ చెప్పండి సార్. ఇప్పుడు ఓషో బుక్ చదివిన ఈ మధ్యకాలంలో నేను ఒకటి గురు శిష్య సంబంధం అని ఒక పుస్తకం చదివాను. అందులో కూడా గురు శిష్యుల మధ్యన ఉండేది ప్రేమ. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ఉండేది ఏంటంటే, భార్యాభర్తల మధ్యన ఉండేది ధర్మం, తల్లిదండ్రుల పిల్లల మధ్యన ఉండేది మమకారం, గురువు శిష్యుల మధ్యన ఉండేది ప్రేమ అంటున్నారు. ఈ ఓషో అయితే ప్రేమ గురించి చెప్తారు, అందరూ ప్రేమ అనే పదాలు వాడుతున్నారు.
పత్రిజీ దాన్ని ఎందుకు అవాయిడ్ చేశారు, నిషిద్ధం చేశారు? మీ అండర్స్టాండింగ్ ఏంటి సార్? అంటే పత్రిజీ గారు అవాయిడ్ చేయలేదు. పత్రిజీ గారు ఏమన్నంటే దాని గురించి ఏం చెప్పలేదు. పత్రిజీ గారు యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే శ్వాసనే గురువుగా తీసుకోవాలి. అంటే శ్వాసను ప్రేమించు అన్నాడు, అది మీరు వినలేదు. శ్వాసను ప్రేమించమంటున్నాడు. ఓకే, అయితే ప్రేమించండి వేరే వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు నీ శ్వాసను ప్రేమిస్తావో ఇతరులు కూడా బతకాలంటే ఇతరులు కూడా శ్వాస తీసుకుంటారు కదా, ఆ శ్వాస కూడా నీకు ప్రేమతో సమానం. కాబట్టి అందరితోటి సమానంగా ఉండాలి, అందరితోటి ప్రేమతో. అంటే ఇండైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్గా చెప్పాలి, కానీ శ్వాసను ప్రేమించమని మాత్రం డైరెక్ట్గా చెప్పారు. అదే అంతరార్థం. అది ఒక్కటి చేయండి అన్నారు. అవును, మిగతా అన్ని అందరిలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఓన్లీ మైత్రి గురించి చెప్పారు. మైత్రి గురించి ఆల్ ఫ్రెండ్స్ అంతే. అంటే ప్రేమ ప్లేస్లో స్నేహం అనేది పెట్టారు, మైత్రి అనేది పెట్టారని నాకు అర్థమైంది సార్. అంటే మైత్రి అని ఎందుకు చెప్పారంటే యాక్చువల్గా బుద్ధ భగవానుడు తన శిష్యులందరినీ కూడా శిష్యులుగా చూడలేదు, స్నేహితులుగా చూశాడనమాట. అందుకని మైత్రేయ బుద్ధులు అని వచ్చారు. పరంపరలోనే ఇప్పుడు పత్రిజీ గారు కూడా నేను ఒక మైత్రేయ బుద్ధుడిని, నేను ఆ కాలంలో బుద్ధుడికి శిష్యుడిగా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ మైత్రేయ బుద్ధుల్ని తయారు చేస్తూ ఉన్నాను, ఇదే నా యొక్క కార్యక్రమం, నా యొక్క జీవిత ప్రణాళిక అని చెప్పారు. రైట్. అంటే అంతర్గతంగా అన్ని లోపల క్వాలిటీస్ ఉన్నాయి, కాకపోతే మనం మైత్రి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు థర్డ్ ఎపిసోడ్ అయితే. సార్ ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టర్ ఒక 3 నెలలు అబద్ధం ఆడకుండా ఉన్నట్టుగా చెప్పారు కదా, దానివల్ల ఏం జరిగింది, అసలు ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు? అయితే స్వామి రామావును గురువు గారు కలిసి ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఒక స్టేషన్లో చాలాసేపు ఆగితే అక్కడ దిగారనమాట. జనరల్గా నడుస్తూ ఉంటారు. ఆ స్టేషన్ మాస్టర్ గారు గురువుగారిని గుర్తుపట్టి వచ్చి గురువుగారు నమస్తే అని చెప్పి, అప్పుడు ఇతను చాలా యువకుడుగా ఉంటాడు కాబట్టి ప్రశ్న ఈయనకేస్తాడు. స్వామి రామగారు మీరు ఏదైనా ఒక నాకు ఉపదేశం ఇస్తే నేను పాటిస్తాను అంటాడు. అప్పుడు గురువుగారు అంటాడు నువ్వు ఏదో చెప్పొచ్చు కదా అంటే, నేను ఇంకా పరిపక్వమైన, నేను అవివేకిని, నేనేదో కొంటె కోరికని చెప్తే అది బాగుండదు, గురువుగారు మీరే చెప్పండి అంటాడు. అప్పుడు గురువుగారు అంటాడు కదా, స్టేషన్ మాస్టర్ గారు మీరు 3 నెలల వరకు అబద్ధాలు ఆడకుండా ఉండండి అని చెప్పి ఆ తర్వాత ట్రైన్ స్టార్ట్ కాగానే ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ స్టేషన్ మాస్టర్కి గురువు గారి మీద చాలా భక్తి విశ్వాసం ఉంటుంది కనుక అదే రోజు డిసైడ్ చేసుకుంటాడు, నేను ఇప్పటి నుంచి 3 నెలలు అస్సలు అబద్ధాలు ఆడను, తర్వాత అతను కూడా ఒక లంచగొండిగా ఉండే లంచం తీసుకోను అని డిసైడ్ చేసుకుంటాడు. కానీ అతను చుట్టుపక్కల ఉన్నదని లంచాలు తీసుకుంటూనే ఉంటారు. తీసుకునే వరకు ఒకరోజు ఇన్స్పెక్షన్కి వచ్చి ఒక అతనికి సూపర్వైజరు పర్యవేక్షకుడు వచ్చి కొన్ని ప్రశ్నలు వేస్తాడు, కొంత డబ్బులు అక్కడ దొరుకుతాయి, కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఈయనంటే అప్పుడు ఈయన చెప్తాడు మేము ఇద్దరికి లంచాలు తీసుకునేటోళ్ళు, నేను మాత్రం ఇప్పుడు లంచాలు తీసుకోవట్లేదు, కానీ ఇలా జరుగుతుంది, ఇక ఒక గురువుగారు నాకు ఇలా చెప్పాడు, అందుకని నేను అన్ని నిజాలే చెప్తున్నాను, నా దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ కూడా లంచగొండులు చెప్తాడు. చెప్పగానే ఆయన ఒక రిపోర్ట్ రాయగానే అది కోర్టుకి పంపించేసి ఇతనితో 12 మంది మొత్తం 13 మందికి జైలు శిక్ష ఖరారు చేస్తారు. జైలు శిక్ష ఖరారు చేస్తే ఆ 12 మంది ఏం చేస్తారంటే కూడబలుక్కొని మేమందరం అసలు డబ్బులే తీసుకోలేదు, ఈ స్టేషన్ మాస్టర్గా మా అందరి తరఫున కూడా డబ్బులు తీసుకున్నాడు, కాబట్టి అసలైన దోషి ఇతనే, మేము కాదు అని చెప్పేసి జడ్జిని లాయర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే జడ్జి తీర్పు ఏమిస్తారంటే ఇతను ఒక్కడిని మాత్రం జైల్లో పెట్టి మిగతా 12 మందిని విడిచిపెట్టండి అని. అప్పుడు జడ్జి తర్వాత వాయిదాల కోసం కోర్టుకి వస్తారు. కోర్టుకి వచ్చినప్పుడు నీ తరఫున ఎవరైనా లాయర్ ఉన్నారా అంటే నా తరఫున ఎవరు లాయర్ లేరు, ఎందుకు నువ్వు ఎవరైనా పెట్టుకోవాలి కదా అంటే నాకు అవసరం లేదు, నాకు ఒక ఋషి గారు చెప్పారు నన్ను 3 నెలలు అబద్ధం ఆడొద్దని, 1 నెల అబద్ధం ఆడకుంటే జైల్లోకి వచ్చాను, ఇంకా మిగతా 2 నెలలకి ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నాకు జైల్లో ఉంచండి, నాకేం అభ్యంతరం లేదంట. అంటే 1 నెలకి జడ్జికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదే అతను జడ్జి ఏం చేస్తాడంటే అతను తన ఛాంబర్కి ఈయన పిలిపిస్తాడు, స్టేషన్ మాస్టర్ని పిలిపించి, అసలు ఎందుకే నీకు ఇలాంటి పట్టుదల వచ్చింది అంటే, మీ గురువుగారు ఎవరు అంటే పలానా బెంగాలీ బాబా అనగానే ఈ జడ్జి కూడా బెంగాలీ బాబా గురువు శిష్యుడే అనమాట. అరే నువ్వు అట్లా తను మళ్ళీ తెల్లారి మళ్ళీ సెషన్కి వచ్చినప్పుడు ఏం చెప్తానంటే తను నిర్దోషి నాకు తెలుసు, కాబట్టి తను వదిలిపెట్టేయండి అని చెప్పేస్తాడు. వదిలిపెట్టేది ఈలోపు అతను ఉద్యోగం ఊడిపోతుంది. తర్వాత మళ్ళీ గురువుగారిని పిలిచి అడుగుతాడు, నువ్వు ఆ గురువుగారు చెప్పినట్టే స్టేషన్ మాస్టర్ నువ్వు నిజాన్ని పలుకుతూ ఉండు, కానీ నేను ఒక జడ్జినే కూడా నిజాన్ని పాటించలేకపోతున్నాను, అందుకు నేను చాలా విచారిస్తున్నాను అని చెప్తాడు అనమాట.
అంటే గురువు అంటే ఒక జడ్జి అయి ఉండి కూడా అతను నిజం చెప్పలేకపోతున్నాడు. సో ఈయన పోయి ఉద్యోగం పోయింది, ఏం చేస్తాడు అని ఆ స్టేషన్కి ఎదురుగా ఒక చెట్టు కింద కూర్చొని ఏదో తన కాలక్షేపం చేస్తుంటాడు. కరెక్ట్గా 3 నెలలు ఈ రోజుతో అయిపోతుంది అన్నప్పుడు ఒక తంతి మాస్టర్ అంటే టెలిగ్రామ్ బట్వాడా చేసేవాడు వచ్చేసేసి, స్టేషన్ మాస్టర్ గారు మీకు ఒక తంతి వచ్చింది అంటే, ఏంటి ఆ తంతి ఉందో నాకు తంతి టెలిగ్రామ్ ఓకే టెలిగ్రామ్ అంటే ఓకే ఏదో చదివి ఇరిపివా బాబు నాకెందుకు, నేను ఇప్పుడు నాకంటే లేదు, మీ నాన్నగారు ఒక స్థలాన్ని కొన్ని సంవత్సరాల క్రితం కొన్నారు, ఆ స్థలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మీకు 10 లక్షలు నష్టపరిహారంగా ఇస్తున్నది, డబ్బులు తీసుకోమని వచ్చింది ఈ టెలిగ్రామ్ అంటాడు. వావ్. అంటే ఇతను ఆశ్చర్యం, అంటే 3 నెలలు నేను నిజం చెప్తే అబద్ధం ఆడకపోతే నాకింది. కానీ ఈలోపు ఏమైందంటే ఎప్పుడైతే ఈయన జైలుకి వెళ్ళిపోయాడో భార్య పిల్లలందరూ కూడా నీతోటి మేము ఉండము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఈయన వదిలిపెట్టి. ఎప్పుడైతే ఈయనకు 10 లక్షలు దొరికిందని చెప్పగానే మళ్ళీ వాళ్ళు వస్తారు, మేము మీతోటి ఉంటాము అంటే అప్పుడు అంటాడు, నాతో ఉండాల్సిన అవసరం లేదు, మీకు కావాల్సిన డబ్బు కాబట్టి ఈ 10 లక్షలు తీసుకొని మీరు వెళ్ళిపోండి, నేను ఇప్పుడు నా జీవితకాలం మొత్తము నిజంగా అబద్ధాలు ఆడకుండా ఉంటే ఏమి జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి సన్యాసులో కలిసేసి ఆయన ఒక గురువుగా మారిపోతున్నాను. సో అది అంటే సత్యానికి ఉన్న శక్తిని అక్కడ రుజువు చేశారనమాట గురువుగారు. సత్యమేవ జయతే, సత్యమేవ ఏది ఏమైనా అంటే గతం కూడా అవగతం అయిపోయి మళ్ళీ కొత్తదనంతో జీవించడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. వావ్. మళ్ళీ గురువుగారిని కలవడం లేదు ఇంకా, తన సొంత వెళ్ళిపోయి అతన్ని ఒక గురువు అవుతారు. ఓకే. ఇంకా సార్ ఇంకేం చెప్తారు? ఇంకా దేవుడు గురించి ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఉంది. ఈ వీరు స్వామి రామ గారు ఎప్పుడు కూడా మీరు అందరికీ భక్తి బోధన చెప్తున్నారు, బోధనలు చేస్తున్నారు, దేవుడు ఇట్లుంటాడు అట్లుంటాడు చెప్తున్నారు, కానీ నాకు దేవుడిని చూపించట్లేదు, మీరు కంపల్సరీగా వాళ్ళు చూపించాల్సిందే అని మంకు పట్టుబడతారు అనమాట. అప్పుడు స్వామి రామకి అంటారు కదా, సరే రేపు ఉదయం నీకు దేవుడిని చూపిస్తా, నువ్వు ఈరోజు పడుకోపోండి. ఈరోజు రాత్రి పోయి ధ్యానం చేయాలంటే దేవుడిని చూపిస్తాడు. దేవుడు సరే నిద్రపోవాలనుకుంటే కలత నిద్రపోలేడు. అట్లే తెల్లవారుతో లేదో లేసేసి స్నానం కూడా చేయకుండా పోయి గురువుగారి దగ్గర నిలబడి వంగి నమస్కారాలు చేస్తుంటాడు. అసలే తను అహంకారంతో గురువుకి ఎక్కువ ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వడు అనమాట. లేదు ఏంటి నీకు నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది, ఇంటింట్లో వంగి నమస్కారాలు పెడుతున్నట్టే, మీరు నాకు గురువు దేవుణ్ణి చూపిస్తానన్నారు కదా అంటే, నువ్వు ముందు స్నాన సంధ్యాలు చేసుకొని రాపో. స్నాన సంధ్యాలు చేసుకొని వచ్చిన తర్వాత సరే ఇప్పుడు స్వామి రామ నువ్వు అసలు ఎలాంటి దేవుణ్ణి చూడాలనుకుంటున్నావు అది ముందు డిసైడ్ చేసుకుంటాడు. ఎలాంటి దేవుడు? అవును, నీవు ఒక ఊహతో దేవుడు అంటే ఇలా ఉంటాడు అనుకున్నావు అనుకో, అలాగే చూపిస్తా. అలా కాకుండా నేను వేరే దేవుడిని చూపించిన అనుకో, నువ్వు నమ్మవు కదా. అందుకని నువ్వు ముందు పోయి నీ పూర్తి నమ్మకంతో నాకు ఇలాంటి దేవుడు కావాలి అని చూసుకొచ్చినప్పుడు కంపల్సరీగా నీకు దేవుడిని చూపిస్తా పో అంటాడు. ఈయన తన రూమ్లోకి వచ్చేసేసి ఆలోచిస్తూ ఉంటాడు, దేవుడు ఎట్లా ఉన్నాడు, దేవుడు ఇట్లుంటాడా అట్లుంటాడా అని. ఎంత ఆలోచించినా గంటలు నడిచిపోతున్నాయి కానీ దేవుడు ఒక మానవ రూపంలోనే కనబడుతున్నాడు కానీ ఒక అతీంద్రియ శక్తులు గల రూపంగా కనబడటానికి ప్రయత్నం ఫలించట్లేదు. మనం చూసిందే కనబడతా ఉంది, అనుకున్నదే కనబడుతుంది. ఇలా ఆలోచించి ఇది కాదు అనుకొని కొన్ని గంటల తర్వాత దేవుడు స్వామి రామ తన గురువు దగ్గరికి వెళ్ళి, ఎవరైతే మన బాధలను విముక్తి చేస్తాడో అలాంటి దేవుడిని చూపించండి అంటాడు. అంటే పట్టుదలతో ఉంటాడు కదా. అప్పుడు స్వామి రామతో అంటాడు కదా, ఇప్పుడు నువ్వు నా దారికి వచ్చావు, నువ్వు ఎప్పుడైతే బాధలను విముక్తి చేయించడానికి కావాల్సిన దేవుడిని అనుకుంటావు, అలాంటి దేవుడిని కనుక్కోవడానికి ముందు నువ్వు నీ సొంత కృషితో సాధన చేయాలి. నీ సొంత కృషితోటి సాధన చేసి ఎప్పుడైతే ఈ బాధ విముక్తిని కలిగించే దేవుడు ఇలా ఉంటాడు అని తెలుసుకుంటావో అప్పుడు మళ్ళీ నా దగ్గరికి రా, నేను నీకు దేవుడిని చూపిస్తా అంటాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. మనకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అతనికి ఆలోచనలో మెదడులో ఏమనిపిస్తుంది, నేను అర్థరహితముగా ఏ దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోకుండానే ఆ దేవుడిని చూడాలని కోరడం అర్థరహితము. అది ఎలాంటిది అంటే చీకటిలో చేతులు తడవడం లాంటిది అని
గ్రహించి అప్పుడు అనుకుంటాడు, అప్పుడు ఇక దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు అతనికి తెలిస్తే ఏమనిపిస్తుందంటే ఈ ప్రపంచం మొత్తంలో సత్యం అనేది ఒక్కటే నిజము. ఎప్పుడైతే సత్యాన్ని నేను శోధించి సత్యం యొక్క సత్యతత్వాన్ని కనుక్కుంటానో అప్పుడు దాంట్లో భగవంతుడు ఉంటాడు అని నాకు తెలుస్తుంది. సో కాబట్టి నేను సత్య శోధన చేయాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ ఈ జగత్తులో సత్యం ఎక్కడ ఉంది, అది దాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అని తెలుసుకున్నప్పుడు సత్యతత్వంతో భగవతత్వం తెలుసుకుంటాము అనే ఒక ఆలోచనకు వస్తుంది. ఇక ఆ తర్వాత స్వామి రామ గారు గురువుగారి దగ్గర పోయి భగవంతుని చూపించమని అస్సలే అడగడు అనమాట. తనకి తానుగా కొన్ని సంవత్సరాలు సాధన చేసి భగవతత్వాన్ని తెలుసుకుంటున్నాను. ఓ అంటే సత్యమే భగవంతుడు. సత్యంతో ఉంటే భగవంతుడితో ఉన్నట్టు మనం అంటే లాస్ట్కి అదే. అందుకని ఆ భగవంత తత్వాన్ని సత్యాన్ని ఎట్లా తెలుసుకుంటారు అంటే సాధన చేసి తను ఒక ఆత్మని తెలుసుకుంటాడు ఫస్ట్. ఎప్పుడైతే ఒక ఆత్మని తెలుసుకున్నప్పుడు ఆత్మే సత్యం, సత్యమే ఆత్మ. ఆత్మలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు కాదు, భగవంతుడు కూడా సత్యతత్వం, సత్యమే. అలాగే ఎప్పుడైతే ఇంకా సాధన కంటిన్యూ చేసిన తర్వాత ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి పురుగులో కూడా ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ అనేది పరమాత్మ తత్వంతో కలవడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి నేను అందరితోటి పరమార్థంతో అందరితో కలిసి ఉండి నిస్వార్థ సేవతో చేసినప్పుడు నేను భగవతత్వాన్ని కనుక్కోగలుగుతాను, ఇతరులకు కూడా చూపించగలుగుతాను అనుకుంటాడు. ఆత్మే సత్యం, ఆ సత్యమే దేవుడు. మనందరం దేవుళ్ళమని తెలుసుకున్నాం. ప్రత్యేకంగా మనం చూసే రూపాలు కాదు, ఆ తత్వము అని తెలుసుకున్నారు. వావ్ సార్, అల్టిమేట్. అంటే సాధనతో ఆత్మను తెలుసుకోవడమే సత్యం, అదే భగవత్ తత్వం. ఓహో, రూపాలు మనం చూసే ఫోటోలు కాదు. అది ఏంటంటే స్వామి రామ కానీ ఇప్పుడు ఆయన వాళ్ళ గురువు గారు ఏమంటారంటే మన నిగ్రహానికి అంటే ఇప్పుడు సంపూర్ణ ధ్యానంతో ఎప్పుడైతే మనం చేయలేకపోయి భగవతత్వాన్ని సత్యాన్ని కనుగొనగలేకపోతామో మొట్టమొదటి అంటే ప్రాక్టీస్ కోసం ఓంకార జపము, ధ్యాన జపము, ధ్యాన సాధన, తర్వాత మూర్తి రూపము ఇలాంటివి మీరు చేయండి. కానీ పూర్తి సత్యాన్ని గ్రహించినప్పుడు మీకు ఇవన్నీ అస్సలే అవసరం లేదు. సత్యాన్ని అంటే అల్టిమేట్ ట్రూత్ని తెలుసుకోవడానికి మెట్లు మాత్రమే. ఇదే అల్టిమేట్ కాదు, అక్కడ ఆగొద్దు అన్నారు. ఇవన్నీ చేస్తూ వెళ్ళి ధ్యాన సాధనతో సత్యం తెలుసుకొని అక్కడ ఇవన్నీ ఎక్కిన మెట్లను మళ్ళీ స్వామి రామ కూడా ఆయన మొత్తం పక్కా శంకరాచార్యుల బోధనలే స్వీకరిస్తాడు అనమాట. శంకరాచార్యులు బోధించింది అది అద్వైతం, అహబ్రహ్మసి. ఎవ్వరు చెప్పినా మళ్ళీ అదే సార్, ఏకత్వమే, అంతా ఉన్నది ఒక్కటే, ఏమీ లేదు కొత్తగా, వేరు లేదు అని చెప్పారు. వావ్, వీరు సాధనతో తెలుసుకున్నారు. వండర్ఫుల్ సార్. ఈ వీరి గురువు గారు ఈ సత్ప్రవర్తన నియమావళి ఏం చెప్పారు సార్ చివరగా? అది చెప్పేసి అది ఇప్పుడు మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి స్వామి రామ ఆకతాయిగా, తర్వాత అహంకారంతో గమండిగా ఉండేవాడు. అలా ఉంటూ చాలా 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 చిరి పనులు చేసేవాడు. మనం ఇప్పుడు మనం చర్చించుకున్నాం ఏంటంటే నితిన్ బాబా తోటి ఇద్దరు కలిసి యాపిల్ పండ్ల తోటలో మంటలు పెట్టేసేసి వాళ్ళు వచ్చి ఆ సమస్య ఉన్నప్పుడు అప్పుడే ఆయన ఈ సత్ప్రవర్తన చెప్తాడు అన్నమాట. అప్పుడు ఏమంటే నువ్వు అహంకారంతో నువ్వు ఎప్పుడు పని చేయొద్దు, సత్ప్రవర్తనతోటి ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే నువ్వు ముందుకి పైకి వెళ్ళి ఇతరులకు సేవ చేయగలుగుతావు. తర్వాత నీవు ఒక ఆత్మాధికలో ఎదుగుదలగా ఉండగలుగుతావు. కాబట్టి నీకు 3 ముఖ్య సూత్రాలు చెప్తున్నా అని చెప్తాను. అదే సత్ప్రవర్తన, అది జీవితాంతం పాటించడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. ఒకటి ఏంటంటే వాస్తవికత అనేది ప్రపంచంలో ఉంటుంది. దాన్ని జాగరూకతతో గ్రహించినప్పుడు మాత్రమే అసలు వాస్తవం ఏమిటో నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతున్నది, అది నువ్వు తెలుసుకోవడం ఎలా మామూలుగా తెలుసుకున్నావు, కానీ జాగరూకతతో అంటే మనస్సును పూర్తిగా దృష్టి పెట్టి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో దాంట్లో అసలు సంగతి ఏంటని తెలుస్తుంది. కనబడేది కాదు, అంతరార్థంలో ఏమి ఉన్నది అది తెలుసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే
ఎప్పుడైతే నువ్వు స్వార్థంతో అహంకారంతో ఏమైనా పని చేస్తున్నప్పుడు విజయం సాధించడం కల్లా. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నిస్వార్థంతో నిరహంకారంతో అన్ని పనులు చేసుకుంటూ పోతూ ఉండాలి. రెండోది ఇది నా ఒక స్పృహ. మూడవది ఏంటంటే ఇతరుల ఆస్తులు కానీ స్త్రీలను కానీ సంపదలను కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆశించొద్దు. ఓకే, ఇతరుల నుండి ఏది ఆశించొద్దు. ఈ 3 సూత్రాలని నువ్వు జీవితం మొత్తం పాటించాలి అని చెప్తా. సో ఈ సత్ప్రవర్తన నియమాలు అయితే స్వామి రామ తన శిష్యులు ఎప్పుడైతే తనకి చాలామంది శిష్యులు అవుతారు కదా, వాళ్ళకు కూడా ఈ సత్ప్రవర్తన గురించి చెప్తారనమాట. ఇలా మా గురువు గారు చెప్పాడు, నేను ఏ విధంగా ఉండేవాడు, ఒక పెంకివాడిని, అహంకారిగా ఇలా గమండిగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ సత్ప్రవర్తన నియమాలు నన్ను తూచా తప్పగా పాటించమన్నాడు, అప్పుడు నేను పూర్తిగా మార్పు చెందాను చెప్తాను. వండర్ఫుల్ సార్, అల్టిమేట్ ఉంది. చివరిగా మీ మెసేజ్ సార్. నేను చెప్పేది ఏంటంటే స్వామి రామ గారు హిమాలయాల్లో 45 సంవత్సరాలు, ఆ తర్వాత ఒక 20 సంవత్సరాలు అమెరికాలో ఉండి తన యోగా, తర్వాత ప్రాణాయామం, తర్వాత ధ్యానం, ఈ మూడింటినే బాగా ఆయన బోధించారు, ప్రచారించారు. తర్వాత వాటి మీద రీసెర్చ్ చేశాడు. చాలా ఒక గొప్ప యోగిగా ప్రపంచం మొత్తంలో ఖ్యాతి సంపాదించాడు. కానీ ఆయన చెప్పేది ఏంటి, ఇప్పుడు లాస్ట్లో ఆయన పాటించిన సత్ప్రవర్తన నియమాల గురించి మనం చదువుకున్నాం. దాంట్లో ఎంత విషయంగా చెప్పాడు, మనము చూచే కళ్ళకు కనిపించేటి వాస్తవాలు కావు, అంతర్ముఖుడిగా నువ్వు చూసేదే వాస్తవము. అది మనం తెలుసుకోవాలి. రెండోది ఇతరుల సంపద, ఇతరుల గురించి మనకెందుకు, మన దగ్గర ఉండేది అల్టిమేట్గా మన జ్ఞాన సంపద మాత్రమే. జ్ఞాన సంపదను జ్ఞాన సంపదను పెంచుకోవాలి. ఎదుటి వాళ్ళలో ఏది మనకు అక్కర్లేదు, బయట చూపు అక్కర్లేదు. తర్వాత మనం ఎప్పుడు కూడా అందరితో ప్రేమతత్వము, సేవాతత్వంతో ఉంటూ నిస్వార్థంగా సేవ చేయాలి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఎస్ఎస్ఎం ద్వారా పత్రిజీ ఏమైతే అందించారో, ఈ మహాగురువులు అందరూ చెప్పించిన అన్ని మనతో చేయించారు. సార్ చెప్పలే, బోధనలు చేయలే, జీవించి మనతో చేయించారు. సూపర్ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, ఆకలిని భయాన్ని ఎలా జయించారు. గురువులు దగ్గరుండి చెప్పే దాంట్లో ఎన్ని అర్థాలు ఉంటాయి, వారు చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఈ స్వామి రామ వారి ద్వారా తెలుసుకున్నాం. మరి గురుదక్షిణ ఏమి ఇవ్వలేకపోతున్నాను అంటే, ఎండు కట్టెల్ని మోపు తీసుకురమ్మన్నారు. ఏమిటది? అది తీసుకొస్తే భస్మం చేసి చెప్పారు, నీ గతాన్ని గత కర్మలన్నిటినీ దగ్ధం చేస్తున్నా. మరి గురువులందరూ మన గతాన్ని మన కర్మల్ని దగ్ధం చేస్తే ఇంకా మనకేం వర్క్ ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారు అని ఇక్కడ డిపెండెన్సీ కాదు మిత్రులారా. వారి పర్పస్ ఆఫ్ లైఫ్లో భాగంగా వారు లోక కళ్యాణానికి ఉపయోగపడడానికి అది అడ్డంకి కాబట్టి అలా చేశారు. ఏ గురువు ఎవరికి చేయరు అనేది మనం తెలుసుకున్నాం బ్రహ్మర్షి పత్రిజీ పరమాత్మ వారి ద్వారా, రైట్. సో వారిచ్చినటువంటి ఆశీర్వాదం తెలుసుకున్నాం, శపించడం కూడా జరిగింది. శపించడం అంటే అహంకారంతో నేనే చేస్తున్నాను, నేను ఇంత చేస్తున్నా తెలుసా, నేను 20 లక్షలు ఖర్చు పెట్టాను ఈ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్కి, యూజే లేదు. ఇక నేను చేశాను అన్నప్పుడు చేసిన దానికి అర్థమే లేదు. ఇక నిస్వార్థంగా నిరహంకారిగా ఉన్నప్పుడే మనం ఉన్నతంగా ఎదుగుతాం అనే విషయాన్ని తెలుసుకున్నాం. దేవుడి గురించి చెప్పినప్పుడు ఆత్మను తెలుసుకోవడమే సత్యము, ఆ సత్యం తెలుసుకుంటేనే దైవతత్వం అర్థమవుతుంది అనేటువంటి దేవుడు గుణాలు అలవడతాయి అనేది అల్టిమేట్గా చెప్పుకున్నాం. సో చివరిగా సార్ ఇచ్చిన మెసేజ్లో కూడా మనం అందరి పట్ల ప్రేమతత్వంతో ఉంటూ మనం నిరహంకారిగా సేవ ప్రేమతో ముందుకు వెళ్తాము. ఈ గుణాలన్నీ రావాలి అంటే శ్వాస మీద ధ్యాసతో లోపలికి ప్రయాణం చేయాలి. ఆధ్యాత్మిక సంపద, జ్ఞాన సంపద, ధ్యాన సంపదను పెంచుకోవాలి తప్ప బయట ఎవరెవరికి ఏముంది, ఏం చేస్తున్నారనే బయట చూపు మనకు అవసరం లేదనేదే వారి యొక్క అద్భుతమైన మెసేజ్ కూడా ఇచ్చారు. సో వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మీ అందరి తరపున. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పిఎంసికి అద్భుతంగా సహసహకారాలు అందిస్తున్న అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.